కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయుడు రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర ఈ రోజు ఉదయం 9 గంటలకు బీహార్లోని సుపౌల్ హుస్సేన్ చౌక్ నుండి పునః ప్రారంభమైంది. ఈ యాత్ర లోహియా చౌక్, కిషన్పూర్ ఎన్హెచ్ మార్గంలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మధ్యాహ్నం 12:30 పుల్వరాస్ లోహియా చౌక్ వద్ద మధ్యాహ్నం విరామం ఉంటుంది. సాయంత్రం 4:30 జహంజపూర్ మొహనా నుంచి యాత్ర తిరిగి ప్రారంభమై దర్భంగాకు చేరుకుంటుంది. సాయంత్రం 7:30 సక్రీ బజార్ అండర్ బ్రిడ్జ్ వద్ద ప్రజాసభ జరగనుంది. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీహార్లోని దర్భంగాకు చేరుకున్నారు. ఈ బృందం రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే యాత్రలో పాల్గొని మధ్యాహ్న భోజనం, సామాజిక సంభాషణ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ యాత్రకు మద్దతు తెలపడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి, దేశవ్యాప్తంగా కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీ పలు రాష్ట్రాల్లో కూడా ఓట్ల చోరీకి పాల్పడుతూ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది. సో ఎన్నికల సంఘం అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని చెప్పేసి రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా ఆరోపణలు కూడా చేశారు. సో బీహార్ ఎన్నికలన్నింటి కూడా ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర అని చెప్పేసి 15 రోజుల యాత్ర అనేది కూడా చేపట్టారు. ఆ యాత్రలో సంఘీభావం, రాహుల్ గాంధీకి సంఘీభావం తెలపడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులందరూ కూడా, తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర మంత్రులందరూ కూడా ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగాకు చేరుకున్నారు. అక్కడ నుంచి రాహుల్ గాంధీ బీహార్లోని సుపౌల్ హుస్సేన్ చౌక్ నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. కాబట్టి ఆ యాత్రలో కూడా వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావడం కూడా జరిగింది. సో సాయంత్రం వరకు కూడా యాత్ర అనేది కూడా కొనసాగుతుంది. సాయంత్రం యాత్ర కంప్లీట్ కాగానే రేవంత్ రెడ్డి బృందం ప్రత్యేక విమానంలో తిరిగి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. సో మొత్తం మీద కూడా ఈ రాహుల్ గాంధీ యాత్ర అనేది కూడా ఈరోజు లోహియా చౌక్ నుంచి కిషన్పూర్, అదేవిధంగా నేషనల్ హైవే మార్గంలో యాత్ర అనేది కూడా కొనసాగిస్తారు. మధ్యాహ్నం 12:30 పుల్పరాన్ లోహియా చౌక్ వద్ద మధ్యాహ్న భోజన విరామం సమయం అనేది కూడా ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలతోటి, నేతలతోటి రాహుల్ గాంధీ కొద్దిసేపు ముచ్చటిస్తారు. అయితే భోజనం అనేది దుర్గా మందిరం మైదానంలోని పుల్పరాస్లోని దుర్గా మందిరం మైదానంలో ఈ భోజన కార్యక్రమాలు లాంటివి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంగా ఈ ర్యాలీకి హాజరైన నేతలతోటి కూడా రాహుల్ గాంధీ ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:15 వరకు సామాజిక సంభాషణ అనేది కూడా పలువురితోటి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా సిజౌలియా దుర్గా మందిర్ మైదానం పుల్పరాస్లో ఈ సామాజిక సంభాషణ అనేది వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలతోటి రాహుల్ గాంధీ సంభాషిస్తారు. బీహార్లో ఓట్ల చోరీకి పాల్పడుతూ దాదాపు 60 లక్షల ఓట్లను గల్లంతు చేసి మరోసారి అధికారాన్ని చేపట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తోందని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కానీ అక్కడ తొలగించిన ఓట్లలో ఎలాంటి అవకతవకలన్నిటి కూడా జరగలేదు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు కూడా తెలియజేయడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం సాధారణ ఓటర్ల జాబితాలో లాగానే అక్కడ కూడా అక్రమంగా ఓటు హక్కు పొందిన వాళ్ళు, మరణించిన
వ్యతిరేకించిన వాళ్ళు లేదా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు వీళ్ళ యొక్క ఓట్లను మాత్రమే తొలగించాం తప్ప ఎవరి ఓట్లను కూడా కావాలని తొలగించలేదు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. ఆ తర్వాత ముఖ్యంగా సరీసావ్, వహి, మణిగచ్చి, దర్భంగా ఈ ప్రాంతాల నుంచి నక్రి అనే ప్రాంతం వరకు కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన ఓటరు అధికార యాత్ర అనేది కూడా జరుగుతుంది. సాయంత్రం 7:30 ప్రజాసభ అనేది సక్రీలోని బజార్ అండర్ బ్రిడ్జ్ దగ్గర మధుబని అనే ప్రాంతంలోని ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాత్రి బస్ అనేది నూర్ నగర్, జీవాచి మార్ట్, దర్భంగాలో రాహుల్ గాంధీ కోసం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రేవంత్ రెడ్డి బృందం రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతూ యాత్ర కొనసాగిస్తారు. ఈ సందర్భంగా మధ్యలో ఇటు డిప్యూటీ సీఎం అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఈ యాత్రను ఉద్దేశించి బీహార్ ప్రజలతోటి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. వైష్ణవి, శిరీష్, అయితే ఈరోజు సాయంత్రం కూడా 7:30 ఇటు సక్రీ బజార్ అండర్ బ్రిడ్జ్ వద్ద అయితే ప్రజా సభను నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రజలకు ఎటువంటి సూచనలు చేసే అవకాశం ఉందంటారు? అంటే బీహార్లో ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఇటు బీజేపీ అదేవిధంగా జేడీయూ రెండు పార్టీలు కూడా ఓట్ల చోరీకి పాల్పడుతూ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ఈసారి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి మద్దతు పలకాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా బీహార్లో స్థానికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఎన్నికల హామీలన్నింటి కూడా రాహుల్ గాంధీ బీహార్ ప్రజలకు ఇచ్చే అవకాశం కూడా ఉంది. శిరీష్, అయితే ఇటు అంటే లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ యాత్ర ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు లాభదాయకంగా మారే అవకాశం ఉందంటారు? అంటే బీహార్ ఎన్నికల్లో బీహార్ ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది కూడా చూడాలి. 15 రోజుల యాత్ర అనేది కూడా రాహుల్ గాంధీ ప్రారంభించారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన అనేది కూడా వస్తుంది. వివిధ వర్గాలతో కూడా ముచ్చటిస్తున్నారు. కానీ అది ఎంతవరకు ఓటు బ్యాంకుగా మారుతుందనేది కూడా చూడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గతంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ఈ యాత్రలన్నింటి కూడా నిర్వహించినప్పుడు అక్కడ కూడా స్పందన అనేది కూడా వచ్చింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చారు, కర్ణాటకలో కూడా అధికారంలోకి రావడం జరిగింది. కానీ వేరే ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అయితే ఈ వస్తున్న పబ్లిక్ సింపతి ఏదైతే ఉందో, ఈ ఓట్ల చోరీ అంశం అనేది ఏదైతే ఉందో, ఇది కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి ఎంతవరకు అధికారాన్ని తెచ్చిపెడుతుందనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇటు నితీష్ కుమార్, నరేంద్ర మోడీ కూటమి అనేది కూడా గట్టి పోటీ అనేది కూడా ఇస్తున్న నేపథ్యంలో మరోసారి ఎన్నికల్లో ఆ కూటమికి కొంత ఎడ్జ్ ఉన్నది అని చెప్పేసి కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ యాత్ర తర్వాత పరిస్థితులు ఏంటి కూడా ఏ విధంగా మారాయి, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టి కూడా ఆధారపడే అవకాశం ఉంది. ఒక విధంగా రాహుల్ గాంధీ యాత్ర కనుక సక్సెస్ అయ్యి అవి ఓట్ల రూపంలోకి మారితే కనుక కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి ఇది లాభించే అవకాశం కూడా ఉంది. శిరీష్, మరోవైపు రాహుల్ గాంధీ ఈ ఓటు హక్కు యాత్రలో ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది ఆయనకి యాత్రలో? ఓవరాల్గా స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి అధికారాలు ఉన్న సమయంలో బీహార్కి ఏం చేశారు, బీహార్లో ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఎక్కువగా, ఎందుకంటే ఉపాధి నిమిత్తం చాలామంది కూడా అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతుంటారు. సో ఆ వలసలను ఆపాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఆ నేపథ్యంలో వాటికి సంబంధించి ఎంతవరకు హామీలన్నిటి కూడా ఇస్తారు, వీటన్నిటిపైన కూడా ఆధారపడి ఉంది. అయితే స్థానికంగా ఇలాంటి యాత్ర అనేది చేస్తున్నప్పుడు ఒక నేత అనేవాడు తమ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల నుంచి అనేక రకాల విజ్ఞప్తులు, ఫిర్యాదులన్నింటి కూడా అందుతాయి. కాబట్టి వాటిని ఎంతవరకు పరిష్కరించగలుగుతారు, రాహుల్ గాంధీ ఇచ్చే హామీలను బీహార్ ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారనే దాన్ని బట్టి కూడా ఆధారపడే అవకాశం ఉంది. అక్కడ ఆర్జేడీ మెయిన్ అలయన్స్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ మైనర్ అలయన్స్గా ఉంది. కానీ ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి ఆ యాత్ర చేస్తున్నాయి. కాబట్టి ఆ యాత్ర అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికలు కూడా జరగడానికి మరొక 1.5 నుంచి 2 నెలల సమయం అనేది కూడా ఉంది. కాబట్టి ఈలోపు అనేక రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ చివరి వరకు యాత్రను కొనసాగిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. अधिकार